బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఏది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2 లక్షల హిందువుల ఓట్లు ఇక్కడ మాకు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు పడ్డా మేము గెలుస్తామన్నారు. కనీసం డిపాజిట్ కూడా లేకుండా పోయారు. అంటే ఇక్కడ దీని నిర్ణయం హిందువుల నిర్ణయం అనుకోవాలా, లేకపోతే ఏం చెప్తారు దీనికి? ఆయన నిర్భయంగా ఒక మాట మాడతా, ఈ హిందువుల ముస్లింల ఇవంతా వేస్ట్ మాటలు. మన బీహార్ లో ముస్లింలు వేయకుండానే మా మోదీ గారు గెలిచి ఉంటారా? హిందూ కాదు, ముస్లింలు కాదు, బీహారీలయ్యి ఓటేశారయ్యా మోదీ గారి పార్టీ. మీ బండి సంజయ్ అంటే 3 సార్లు మాకు హిందువులు ఓట్లేస్తేనే 3 సార్లు మా మోదీ పిఎం అయ్యారు. మా బండి సంజయ్ తమ్ముడు ఏ ఊపులో అన్నాడు గానీ ఆ మాట అన్నందుకు ముస్లింలు ఒకటయ్యే ఛాన్స్ అయితే కనిపించినాయి. అవును, ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది పిచ్చయ్య. నాకు నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఏ హిందూ లేడు, ముస్లిం లేడు, క్రిస్టియన్ లేడు, ఇక్కడ భారతీయుడు ఉన్నాడయ్యా. నా ఎలక్షన్స్ చెప్తా, 2,30,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. నేను చెప్పగలనా అయ్యా నాకు ఇక్కడ ముస్లిం ఓటు వేయలేదని? నేను గుండెల మీద చెప్తా, నా ముస్లిం కూడా ఓట్లు వేస్తున్నారు. కానీ బీజేపీ ఎందుకు అంతగానం హిందుత్వం అనేది? బీజేపీ అనంతయ్యా, మీరు బీజేపీ అన్నది మోదీ గారు చెయ్యట్లేదయ్యా ఈ పనులు. మన మోదీ బీజేపీ అంతే. మరి బీజేపీ అని ఒక పెద్ద మాటగా నువ్వు సింగిల్ గా చెప్పకు కదా. ఇక్కడ నాయకులు ఏమన్నా అంటే, మీరు మీ నాయకులను నన్ను తిట్టు, కావాలంటే నేను తిట్లు తింటా, రెడీగా ఉన్నా. అమ్మా మీ నాయకులు, మీ పార్టీ నాయకులు అను, నన్ను నాకు ఇబ్బంది లేదు. బీజేపీ అనగయా పాపం, బీజేపీ అని భారతీయ జనతా పార్టీ అయ్యా. అది భారతదేశంలో ఉన్న జనులకు ప్రజల పార్టీ అయ్యా. పుణ్యాత్ములు పెద్ద మనుషులు చేసిన భారతీయ జనతా పార్టీ మా జెండాకి కాషాయ రంగు ఉంది, పచ్చ రంగు ఉందయ్యా. అన్ని వర్గాలని, కులాలని, మతాలని ఒక్క తాటి మీద నడిపించాలనే మానవ ప్రయత్నంలో ఉందయ్యా పార్టీ. సెంటర్ లో ఎప్పుడు ఎక్కడ అంత మాట్లాడతారు మీరు. చూడండి, నేను ఎంత కట్టరి హిందుత్వవాదినో. నేను ఎంతో మంది ముస్లింల ఇండ్లకు పోయినా, ముస్లింల అసలు నన్ను ఎంత ఇష్టపడతారో ముస్లింలు. నిన్న పుట్టపర్తి పోయినా, ఎందుకు పాత బస్తీలో ఎన్ని ఇప్పుడు పాత బస్తీ కనీసం నా అడ్డా అనుకుందాం. నేను అంత దూరం నా అడ్డలో తిరిగేసి వచ్చిన. మామూలు జనజీవనంలో ఉన్న ఏ ఇంటి ఆడపిల్లన, ఏ ఇంటి మగపిల్లడని ఒక్క రాయి సరారయ్య నా మీద. ఎందుకే వాళ్ళని ఊరికే తిట్టడం? మొన్న పుట్టపర్తి పోయినా, నిన్ననే వచ్చిన రాత్రి. ఆ పుట్టపర్తిలో ప్రశాంతి నీళ్ళలో నడుస్తుంటే 10 మంది ముస్లిం ఆడపిల్లలు వచ్చి ఆ పర్దా పైకేసి, బుర్కా పైకేసేసుకొని నాతో ఫోటో. నాకు నిమిషానికి తోచని కూడా దోచలే. అక్క మాకు ఫోటో ఇవ్వాల్సిందే, మేము ఇక్కడే పుట్టపర్తి వాళ్ళం అని చెప్పి ఆడపిల్లలందరూ ఎగబడి ఫోటో తీసుకున్నారు, ముస్లిం పిల్లలందరూ. ఏమే ఈ మతం 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 పేరుతో దుర్మార్గులు ఉన్నారయ్యా. ఈ ప్రతి మతంలో దుర్మార్గులు ఉన్నారు. ఈ దుర్మార్గులు భారతదేశాన్ని ఒక్కటి అవ్వనివ్వట్లే, రాజకీయంగా ధర్మబద్ధమైన వాళ్ళని గెలవనివ్వట్లే. ఇప్పుడు అందులో మహానుభావులు చాలా మంది ఉన్నారు. అందులో అసదుద్దీన్ ఒక పెద్ద మహామనీషి. ఆ మనీషి ఇంకో ఈయనను పోషించిన ఫస్ట్ టైం మన కేసీఆర్ పెద్ద మనిషి గారు మనీషి గ్రంథం ఎత్తుకోండి, నిఘంటు అంటాం, డిక్షనరీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనీషి. వీళ్ళకి ప్రజలొద్దు, ప్రజల సంక్షేమాలు వద్దు, ప్రజలు బాగుపడడం వద్దు. ఇప్పుడు ఇంకా పెద్ద లీడర్ అయిపోతాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకని అడుగు, బీహార్ లో మొత్తమే టైర్ పంచర్ చేసేసారు కదా మా మోదీ గారు. ఇప్పుడు దేశం మొత్తంలో కాంగ్రెస్ కు ఒకడే ఒక పెద్ద మనిషి మిగిలాడు, రేవంత్ రెడ్డి గారు. ఇక ఈయన ఆడిందాక పాడింది పాట. ఇక్కడ ఏం తీసేస్తారయ్యా, ఎవడు తీసేయడానికి? ఇంక ఈ మొన్న ఇప్పుడు ఈయన అడ్డదిడ్డంగా గెలిపించుకున్నాడు. ఎట్టన్నా పోయి జూబ్లీహిల్స్ ని ముఖ్యమంత్రి వారం రోజులు ఏం చేయలేదు. భయంకరంగా నేనే ముస్లిమే నేను, కాంగ్రెసే ముస్లిమే కాంగ్రెస్, మన పాకిస్తాన్. వాయ్ అమ్మా ఎంతగా దిగజారిపోయినాడు ఆ ముఖ్యమంత్రి అంటే. మొన్న ఇంకో ప్లేస్ కి ఎక్కడం పోయినా ఎక్కిలిగా నవ్వుతున్నారు నన్ను చూసి. మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కదా, మా పాకిస్తాన్ అన్నాడు కదా అంటే నా తల కొట్టేసినట్టు అయింది. ఎందుకంటే ఇంకా అక్కడ బీజేపీ పార్టీ మనిషిలాగా ఉండను నేను, మా ముఖ్యమంత్రి అంతే కదా. ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు ఆయన ట్రంప్ గారు ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు అనుకో, ఆ తెల్లోడ ఎవడన్నా అమెరికా మనిషి ఇక్కడ వచ్చిండు అనుకో, ట్రంప్ ఆపోజిట్ పార్టీ అనుకో, అలా చూస్తారా వేరే దేశం వాళ్ళు? మీ ట్రంప్ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటారా? స్టేట్ రిప్రజెంటేటివ్ కదా మీరు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టేట్ రిప్రజెంటేటివ్ అయిపోతాడు కదా, ముఖ్యమంత్రి అయినా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మా పాకిస్తాన్ ఏంది అట్లా మాట్లాడి మీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్స్ 42% అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు?
చూడండి ఆయన, నీకు ఒక్క మాట చెప్తా. రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి? లెట్ us అండర్స్టాండ్. దీనికి 2 కారణాలు. ఒకటి, చరిత్రలో హింసించబడి రకరకాల కారణాల చేత, అంటే అది భారతదేశం వాళ్ళు అయి ఉండొచ్చు, విదేశీయులు అయి ఉండొచ్చు, మొఘలులు అయి ఉండొచ్చు, అటు తెల్లోడు అయి ఉండొచ్చు, అంటే విదేశీ వర్గాల చేత గాని స్వదేశీ వర్గాల చేత గాని కొన్ని వర్గాలు ఎవరైతే అన్యాయంగా హింసించబడ్డాయో అంబేద్కర్ గారు వాళ్ళని ఉద్ధరించడానికి, వాళ్ళు ఏదో ఒక రోజు ఉన్నతి స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఉన్నతి అంటే ఏంటి, నువ్వు చదువు రీత్యా గాని సంపాదన రీత్యా గాని ఏ రీత్యా అయినా గాని బడుగు వర్గం అవ్వకుండా నీవు అధిక వర్గానికి, ఎదగబడిన వర్గానికి రావాలి అని కోరుకున్న వాళ్ళల్లో ఆ రోజు ఆయన ఆలోచించినవి ఎస్సీలు ఎస్టీలు ఆలోచించారు. కానీ నిజం చెప్పాలంటే ఒకప్పుడు భారతదేశ ఒక ఆర్థిక వ్యవస్థను, ఈ సోకాళ్ళు బీసీలని ఈరోజు మనం మాట్లాడుతున్నాం కానీ వీళ్ళు బీసీలు కాదు, వీళ్ళు ఓసీలు యాక్చువల్లీ. అంటే వీళ్ళు నడిపేవాళ్ళు భారతదేశ ఆర్థిక వ్యవస్థను. ఇది తెలియాలంటే చాలా చదవాలి, చదువుకునేవాళ్ళు. ఎన్నోసార్లు చెప్పాను దీని గురించి. కాదు, ఈ తెల్లోళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, అమ్మో వీళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళే, ఎస్ఎంఈ వాళ్ళు వీళ్ళే. ఈ రోజు బీసీ అన్న వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇక్కడ కులమని కాదు, ఆర్థికంగా వాళ్ళు చితకబడి వెనక్కి వెళ్ళిపోయారు. లేకపోతే బాపనాయన ఇంత అన్నం తినాలన్నా కూడా, ఓ యజ్ఞయాగాలు చేయాలన్నా ఆ తర్వాత వీళ్ళ ఫండే, స్కూల్ నడవాలన్నా వీళ్ళ ఫండే, దేవాలయాలు నడవాలన్నా వీళ్ళ ఫండే. అటువంటి సమాజాన్ని అభివృద్ధి చేసే ఈ వర్గం అంతా కూడా చితికిపోయి, ఎందుకంటే వీళ్ళని చితగ్గొడితే గాని దేశం వాళ్ళ కబ్జాలోకి రాదని కనిపెట్టేశారు. అటు మొగళ్ళు కనిపెట్టారు, బ్రిటిషర్లు ఇంకా ఎక్కువ తెలివైన వాళ్ళు కనిపెట్టారు. అలా ఈ చరిత్రలో వీళ్ళు వెనక వెళ్ళిపోయారు పాపం, గట్టి వాళ్ళు. ఇది రాజకీయ పరంగా ఆలోచించకుండా వీళ్ళ అభివృద్ధి మళ్ళీ చెందాలి, వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు సామర్థ్యం ఉన్న వాళ్ళు, ఈ సామర్థ్యం ఉన్న బీసీలు ఎవరైతే ఒకప్పుడు మన భారతదేశ ఇతిహాసంలో సమాజాన్ని ఆర్థికంగా నడిపిన వాళ్ళు కాబట్టి వీళ్ళని పట్టుతో ఎట్టు పైకి రాగాలి అని ఒక్క పార్టీ అయినా తెలంగాణలో వాళ్ళకి ఏం చేశారో చెప్పును. ఎవరు ఏం చేసింది? ఎంతసేపు చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయను పెనుమాయ, అది నేనే ఇది నేనే ఉంది కదా మాయాబజార్ లో, కృష్ణ పరమాత్ముడు నేర్పిస్తాడు చూడు, అదొక్కటి ఫాలో అవుతున్నారు. బీసీని పట్టుకోవడానికి బీసీ రిజర్వేషన్ పట్టుకురావడం. ఇక్కడ ఎవరో చేప ఓటర్ పాపం, బీసీ ఓటర్ చిన్న చేప, పెద్ద చేప ఏంటి బీసీ రిజర్వేషన్. నువ్వు రాజకీయ పరంగా తీసుకొస్తున్నా అంటున్నావు, తప్పు లేదు. ఎవరిని తీసుకొస్తున్నావు? నిజంగా నీవు ఫస్ట్ ఈ రోజు ఆల్రెడీ మినిస్ట్రీలో, ఎగ్జిస్టింగ్ మినిస్ట్రీలో ఎంతమంది బీసీలు ఉన్నారు మినిస్టర్స్? 45% కదా ఆయన, మీరు 42-45% ఆడుతున్నారు కదా. 42% బీసీ మినిస్టర్స్ ఉన్నారా? లేరు. 42% నామినేటెడ్ పోస్టులు బీసీకి ఉన్నాయా? లేవు. 42% కార్పొరేటర్స్ ఉన్నారా? లేరు. మరి అది కదప్ప, నువ్వు ముందు మాట్లాడు. మళ్ళీ బీసీలకు మళ్ళీ ఎరవేసుడు, మళ్ళీ వాళ్ళు పాపం అమాయకులు అవ్వడం, మళ్ళీ వాళ్ళను గోల్ గుంప దిప్పించుకోవడం జంతర్ మంతర్ లాగా. ఏ రోజు ఓటర్ పెద్ద మనిషి తెలుసుకుంటాడు? ఇట్ ఈస్ బీసీ రిజర్వేషన్ కి ఐఎమ్ నాట్ అగేన్స్ట్. ఇది ఏ టైంలో నువ్వు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు? అజరుద్దీన్ నువ్వు మైనారిటీ మినిస్ట్రీ ఎంట్రీ కొట్టించినట్టు నువ్వు జూబిలీస్ ఎలక్షన్స్ ముందు నువ్వు రాజకీయ పరంగా మాడతావేంది? నువ్వు బీసీలను మళ్ళీ రాజకీయ పరంగా వాడుకుంటావేంది? నువ్వు వాళ్ళ ఉద్ధరణ ఏం చేసినావు? ఎన్ని పద్మశాలీలు చెప్పయ్యా నీకు? నా ఓల్డ్ సిటీకి రా, నేను చూపిస్తా. కుండలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వినాయకుడు విగ్రహాలు చేస్తారు పాపం, వాళ్ళకి ఒక షాప్ లేదు, పెట్టుకోనియరు. ఎంఐఎం దాదాగిరి నడుస్తుంది అక్కడ, కాంగ్రెస్ దాదాగిరి నడుస్తుంది అక్కడ. మగ్గాలు నేసే వాళ్ళు ఉన్నారు, ఏం బాగుపడుతున్నారు మగ్గాలు నేసేవాళ్ళు ఈరోజు? చెప్పు మాట నువ్వు నాకు. మిడిల్ మ్యాన్ గానే ఉన్నాడు, రైతు ఎక్కడ బాగుపడుతున్నాడు చెప్పు నువ్వు నాకు. మొన్న కాలు పట్టుకున్న పరిస్థితి కదా,
ఇప్పుడు కరెక్ట్ అధికారులు కాలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది రైతుగా. ఇప్పుడు సీతక్క లాంటి వాళ్ళేమో అదే రైతుల్ని తాగుబోతులు చేసి ఆమె మాట్లాడతారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఒక మినిస్టర్ గా సీతక్క గారి గురించి నేను చెప్పమంటే తెలంగాణ ఉద్యమంలో సీతక్క పెద్ద అక్క అంట. ఏంది అంటే యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునే మగ పిల్లల్ని అంతా పట్టుకొచ్చి యంగ్స్టర్స్ ని రెచ్చగొట్టి ట్యాంక్ బండి మీద విగ్రహాలను కూలగొట్టి కొట్టించి ఆ పిల్లలకి భవిష్యత్తు నేర్పియాలి. కానీ ఎప్పుడైనా చదువుకునే పిల్లలను తీసుకొచ్చి ఉద్యమంలో వాడుకోవచ్చాయో మాట చెప్పి ఇట్లాంటి ఉద్యమాలలో కొట్టి గొడవ చేసి 4 లాఠీలు తినే ఉద్యమాలలో పిల్లల్ని వాడుకోవచ్చా? నా పిల్లల్ని నేను వాడుకుంటానా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు వాడుకుంటారా? తప్పు కదా. యూనివర్సిటీలో చదువుకునే పిల్లల్ని వాడుకోవచ్చా? ఏ రాజకీయ నాయకుడు కొడుకు కూడా చనిపోలేదు కదా ఇప్పుడు అందులో. చనిపోవడం దేవుడేరికయా. లాఠీ దెబ్బలు తినమని 2 సుర్ర తగిలితే ఎంత నొప్పిగా ఉంటుందో తెలుస్తుంది. అంతవరకు బాగానే ఉంటుంది. వచ్చి లాఠీ దెబ్బ తినమని చూద్దాం. వల్ల నాకు అర్థం కాదు భయ. అందుకే ఇవి ఎందుకు నాకు అర్థం కాదంటే రాజకీయ నాయకులు ఇట్లా ఉండడం పెద్ద తమాషా కాదు. చిన్నప్పటి నుంచి సినిమాలలో చూస్తూనే ఉన్నాం, బయట రాజకీయాలు చూస్తూనే ఉన్నాం.